ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు తలుచుకుంటాం అర్థం. అంబేద్కర్ గారి పేరు తలుచుకుంటేనే అందరికీ కూడా ఒక ఉద్యమం నరనరాన ఉప్పొంగుతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా కష్టపడితే ఎవరన్నా ఇబ్బంది పెడితే వారు వెనక్కిపోయినటువంటి సందర్భాలు అనేకం చూసినాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని ఎన్ని కష్టాలకు గురి చేస్తే అంత రాటుదేలి తప్పించుకునేటటువంటి అవకాశం ఉన్నా, విదేశాలకు వెళ్లి మంచి నౌకరు చేసేటటువంటి అవకాశం ఉన్నా, విదేశాలలో పోయి వివక్ష లేకుండా మహారాజులాగా బతికే అవకాశం ఉన్నా, నేను ఒక్కటి పక్కకి వెళ్ళిపోతే కాదు, నా జాతి ప్రజలందరికీ కూడా విముక్తి జరగాలి, ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి వివక్షను అణచివేతను తొలగించడానికి నేను పనిచేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో పనిచేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిజంగా అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే దేవుడు కాదు, ఓబీసీల కోసం కష్టపడ్డటువంటి మహా వ్యక్తి, మహిళల కోసం కష్టపడ్డటువంటి మహానుభావుడు, అన్నిటికన్నా ఎక్కువ మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మనిషి. ఆయన రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఆనాడు భారతదేశంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారి కన్నా ఎక్కువగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇంకొకరు లేకుండే. అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ లోక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఇంకోరు లేకుండే. అందుకే ఆనాడు వారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా పదవి పొందినటువంటి ఆ పదవికి సంపూర్ణంగా న్యాయం చేసి ప్రపంచంలో ఎక్కడా లేనంతటి లోతైనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి వారు ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మామూలు విషయం కాదు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో నిలబడున్నామంటే అది కేవలం అంబేద్కర్ గారి భిక్ష అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మాట ఉంటది ఆర్టికల్ 3లో, మన పాపులేషన్ తక్కువ ఉన్నా, మన జనాభా తక్కువ ఉన్నా, మనం కోరేటటువంటి కోరిక న్యాయబద్ధం అయితే చిన్న రాష్ట్రాలు కావాలనేటటువంటి విషయాన్ని చిన్న సమూహాలు కోరుకుంటే కూడా దానికి అసెంబ్లీతో పని లేకుండా డైరెక్ట్ గా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే చాలని మరి ఆర్టికల్ 3లో పొందుపరిచింది. ఒకవేళ అది లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాటికి కూడా తెలంగాణ బిల్లు పాస్ కాకపోతుండే. కేవలం పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించుకున్నాం కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టే మనందరం కూడా బాగుపడ్డాం, దేశంలో నంబర్ 1 గా నిలబడగలిగినాం అనేటటువంటి విషయాన్ని నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అటువంటి గొప్ప మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం నింపుకోవాలి. అనునిత్యం రేపటి తెలంగాణ డెవలప్మెంట్ లో కూడా ఆ స్ఫూర్తిని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మనం 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ ని నగర నడివీధిలో మనం నిలబెట్టుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ అంబేద్కర్ ని వారి మన్మణ్ణి ఆనాడు ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలుచుకొని మరి మనము ఇనాగ్రేట్ చేసుకున్నాం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మరి మహనీయులను కూడా అవమానపరచడం అలవాటైపోయింది. ఇవాళ మనం అడగంగా 2 ఏళ్లకు అంబేద్కర్ కి లైట్లు పెట్టిండ్రు. ఈ 2 ఏళ్ల తర్వాత ఇవాళ కేబినెట్, మంత్రివర్గం అంతా పోయి దండ వేయడం జరిగింది. కానీ గమనించాలే, ముఖ్యమంత్రి పోలేదు, మిగతా అందరూ కూడా పోయింది. మరి ఇది కరెక్టా కాదా సమాజం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మహనీయులను గౌరవించుకుంటే మన గొప్పతనం పెరుగుతా తప్పితే తగ్గేది ఏమి ఉండదు. కాబట్టే మేము డిమాండ్ చేసినాం, సీఎం గారు పోవాలి, కేబినెట్ అంతా పోవాలని. సీఎం గారు తప్ప కేబినెట్ అంతా పోయినరు. డెఫినెట్ గా మన పోరాటాలకు, మన డిమాండ్ కు మెట్టు దిగి వచ్చిందని చెప్పి ఆలోచన చేస్తూ ఇంకా పెద్ద ఎత్తున వారిని గౌరవించుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మన మధ్య ఒక మంచి ప్రొఫెసర్ గారు ఉన్నారు, మన బీపీ మండల్ గారు. మీ అందరికీ తెలిసి ఉంటది, ఓబీసీ రిజర్వేషన్ లో వారు చేసినటువంటి సహకారంతోనే ఇవాళ దేశమంతా రిజర్వేషన్ వచ్చింది. మరి ఆ బీపీ మండల్ గారి మనుమడు సూరజ్ మండల్ గారు అనుకోకుండా ఇవాళ అతిథిగా మన దగ్గరకు వచ్చినారు. మీకు అభ్యంతరం లేదంటే ఒక 2 నిమిషాలు మాట్లాడమని అడుగుతాం. చెప్పనా? జై భీమ్, जय भीम, जय तेलंगाना। सूरज मंडल जी से मैं रिक्वेस्ट करती हूँ आप 2 शब्द कहें अम्बेडकर जयंती के बारे में। थैंक यू।